హైడ్రాకు పేదలు పెద్దలు ఇద్దరు సమానమేనని కమిషనర్ రంగనాథ్ అన్నారు. రాబోయే రోజుల్లో మరింత పటిష్టంగా హైడ్రా తయారవుతుందని చెప్పారు. ప్రభుత్వ స్థలాలు చెరువుల కబ్జాలను అరికట్టేందుకే గత ఏడాది జూలై 19 ప్రభుత్వం హైడ్రా చట్టాన్ని ఏర్పాటు చేసింది. ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా హైడ్రా ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో అంబర్పేట బతుకమ్మ కుంట వద్ద స్టూడెంట్స్ ఏర్పాటు చేసిన మానవహారంలో రంగనాథ్ పాల్గొని మాట్లాడారు. అది పెద్ద ఫంక్షన్గా చేయటం కూడా జరుగుతుంది. సో ఇది అంటే హైడ్రా చెరువులు, కుంటలు, నాలాలు ఏదైతే కనుక ఆక్రమితమైన పార్కులు ఇట్లా మీరు చూస్తే కనుక దాదాపు 500 ఎకరాల పైన ఈ ల్యాండ్ని కూడా మేము కబ్జాల చరణించి కూడా విడిపించి అది దాదాపు 30,000 కోట్ల పైన ఉన్నటువంటి దాని వాల్యూ అది. ఇంతేకాకుండా ఈ చెరువుల్ని కూడా మనం ఇప్పుడు ఏదైతే మేము 6 చెరువులు హైడ్రా ఆధ్వర్యంలో చేస్తున్నామో ఈ 6 చెరువుల్లో కూడా ఇంతకుముందు ఏరియా కన్నా డబల్ చేసి దాదాపు ఇదే 75 ఎకరాల పైన అంటే దాన్ని మీరు చూస్తే కనుక దాంట్లో హోల్డ్ చేసే వాటర్ వచ్చేసి 300 మిలియన్ లీటర్ల వాటర్ ఉంటుంది అన్నమాట. అంటే 30 కోట్ల లీటర్ల వాటరు ఏదైతే రోడ్ల మీద ఉండేటువంటి వాటరో లేకపోతే వృధాగా మూసిలోకి వెళ్ళేటువంటి వాటరో ఇప్పుడు చెరువుల్లోకి వస్తుంది అన్నమాట. ఈ జస్ట్ మేము దీన్ని ఎక్స్పాండ్ చేయడం వల్ల వచ్చేటటువంటి బట్ ఈ 6 చెరువుల ద్వారా మీరు చూస్తే కనుక పెద్ద ఎత్తున కూడా ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ని అండ్ అట్లానే డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ని కూడా ముందు అడ్రస్ చేయడానికి అండ్ ఇక్కడ ఇది ఒక మంచి ఆహ్లాదకర వాతావరణంలో ఇక్కడ పార్కులు తయారు చేసేయటం ఇక్కడ వచ్చేటటువంటి ఈ పక్కన కాలనీస్లో ఉన్నటువంటి పిల్లలు లేకపోతే వీళ్ళంతా ఉన్నటువంటి పెద్దవాళ్ళు అందరూ కూడా దీని పార్క్ని ప్లే ఏరియాస్ని అన్నీ వాడుకుంటూ ఇదొక అంటే ఎవరో అన్యక్రాంతం కాకుండా దీని అన్నింటినీ కూడా ఈ కమ్యూనిటీ అసెట్స్. అందుకోసం మేము ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల స్కూల్స్ని వీళ్ళ బస్తీల్లో ఉన్నటువంటి వాళ్ళని కాలనీ వాళ్ళని ఎందుకంటే ఇది వాళ్ళ అసెట్స్, ఇది వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవాలి ముందు. సో ఇది మేము చేస్తున్న ఈ చర్యలన్నీ కూడా ఈ చిన్నారులు ఈ అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అంటే ఈ యంగర్ జనరేషన్స్ కోసం చేస్తున్నాం అనే దాన్ని చూపించడానికి ఈ 1 year ఆఫ్ సెలబ్రేషన్స్ ఈ పిల్లల మధ్యలో ఈ బస్తీ వాసుల మధ్యలో ఈరోజు చేసుకోవడం జరిగింది.